రీసెంట్ గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నన్నైతే చాలా బాధ పెట్టింది. అసలు ఏమైందో తెలిస్తే మీకైతే నా మీద పిచ్చగా కోపం వచ్చేస్తుంది. ఒక బ్రదర్ ఏంటంటే వైరల్ అయిన మన కుకింగ్ వీడియో ఒకటి చూసి గూడూరు నుండి హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ కేవలం మన ఫుడ్ ట్రై చేయడానికి కావాల స్టేషన్ లో దిగారంట. స్టేషన్ నుండి మన షాప్ దగ్గరికి ర్యాపిడో బుక్ చేసుకుని నైట్ అరౌండ్ 7:30 to 8 o'clock వచ్చారంట. కానీ ఇక్కడ బాధ ఏంటంటే షాప్ కొంచెం నీట్ గా క్లీన్ చేసుకోవడానికి త్వరగా క్లోజ్ చేసి నెక్స్ట్ డే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. నేను ఆ టైం కి స్పాట్ లో అయితే లేను. మన షాప్ లో పనిచేసే పిల్లలు అయితే ఈ విషయం చెప్పారు. అన్న చాలా దూరం నుంచి వచ్చారు, ఫుడ్ లేదు అనేసరికి డిసప్పాయింట్ వెనక్కి వెళ్ళిపోయారు. అది విన్నాక నాకైతే చాలా గిల్టీగా అనిపించింది. నా మీద నాకే కోపం చిరాకు వచ్చాయి. కనీసం నేను స్పాట్ లో ఉండుంటే అట్లీస్ట్ ఒక చిన్న సారీ అని అడిగేవాడు. ఇందుకే నా వైపు నుండి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేమేదో ప్రపంచంలో ఎక్కడ దొరికిన టాప్ లెవెల్ బిర్యానీ ఇచ్చేస్తామని నేను చెప్పను. మా దానికంటే తోపు బిర్యానీలు చాలానే ఉన్నాయి. వెతకాలే గానీ మీ ఊర్లోనే చాలా దొరుకుతాయి. వీడియోలో ఫుడ్ ఏదో అట్రాక్టివ్ గా కనపడుతుందని దయచేసి దీనికోసం అంత దూరాల నుంచి రావద్దు. ఇటువైపు మీకు ఏదైనా పని ఉంటే ఆ పని చూసుకొని పనిలో పనిగా వచ్చి తినేసి వెళ్ళండి. వచ్చే ముందు కూడా మన వాట్సాప్ నంబర్ కి జస్ట్ ఒక చిన్న మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకుని రండి. బిజినెస్ బాగా నడుస్తుంది కదా అందుకే వీడికి బలుపు వచ్చింది అనుకోవద్దు. కేవలం మీ డబ్బు ఇంకా మీ టైం వేస్ట్ అవ్వకూడదని ప్రేమతో చెప్తున్నా.